అనుకున్నదే జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రాజీనామాకి సిద్ధపడిపోయాడు. ఆల్రెడీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి చెప్పుకున్నాం, అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. బైడెన్ ఉన్నంత వరకే తన ఆట నడుస్తుంది. బైడెన్ అవతలకి వెళ్ళిపోగానే ట్రంప్ వచ్చాడంటే సినిమా చూపెడతాడు, ఫస్ట్ పోయేది ఇతనే అవుతాడు అన్నటువంటిది అప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు సేమ్ అదే జరిగింది. తాజాగా నడిచినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ట్రంప్ వచ్చిన తర్వాత ఉక్రెయిన్కి ఆయుధాలు ఆపేశాడు, ఆర్థిక సాయం ఆపేశాడు, పైగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి మినరల్స్ అన్ని ఇవ్వమని చెప్పేసి ఒత్తిడి బిగిన్ చేశాడు. అలాగే ఎన్నికలు పెట్టమన్నాడు. ఎన్నికల్లో 4% మించి ఉక్రెయిన్ అధ్యక్షుడికి మద్దతు లేదని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు. లేదు అమెరికా అధ్యక్షుడికి తెలియట్లేదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారంతో అమెరికా అధ్యక్షుడు అనుకుంటున్నాడు తప్పించి నా ఆదరణ ఆషామాషిగా లేదు అంటూ తన దేశ ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చాడు. అయినా కూడా అక్కడ ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన లేదు. దట్ మీన్స్ అమెరికా మాటలే నిజం. అదే సందర్భంలో ఉక్రెయిన్లో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా దేశద్రోహిగా పారిపోయే పరిస్థితి వస్తుంది. ఓ పక్కన బెదిరిస్తున్నది అమెరికాలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అంటే ఎలన్ మాస్క్ దగ్గర నుంచి అందరూ బెదిరిస్తున్నారు. అట్లాగే రష్యా ఇంకోవైపును బెదిరిస్తోంది. ఇవాళ అక్కడ ఎలాంటి ఛాయిస్ లేకపోవడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. దాంతో వెళ్ళిపోతున్నాడు అతను అన్నటువంటి పాయింటే మాట్లాడుకున్నది మనం. ఎందుకు అంటే ఒకటి యూరోపియన్ యూనియన్ దగ్గరికి రానియదు, అట్లాగే మరొక వైపున నాటో దగ్గరికి రానియదు. ఉక్రెయిన్ పరిస్థితి సర్వనాశనం అవుతోంది. ఆ దేశ ప్రజలే తిరగబడి కొట్టేటటువంటి వాతావరణం ఉందని. ఈ అన్నిటి పరిస్థితుల మధ్యన చివరికి నేను రాజీనామా చేయడానికి సిద్ధం, ఉక్రెయిన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అంటూ మొట్టమొదటిసారి అస్త్ర సన్యాసం ప్రకటించాడు జెలెన్స్కీ. తద్వారా ట్రంప్ పన్నిన ఉచ్చులో చిక్కుకుపోయి దెబ్బతినేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రతుకేంటనేది చూడాలి.